తెలుగుదేశం ప్రభుత్వము నాయకులు తమను చులకన చేసి అవమానాల పాల్చేస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమను సముచితంగా గౌరవించి హక్కును చేర్చుకుని ఆదరిస్తోందని నాయ బ్రాహ్మణ నాయకులు స్పష్టం చేశారు. కావలి నియోజకవర్గం మున్సిపాలిటీ ముసునూరులోని శ్రీ త్యాగరాజస్వామి దేవస్థానం నిర్మాణ కమిటీ పెద్దల తరఫున మంగళవారం రాత్రి కావలి పట్టణంలోని 39వ వార్డు శంకులవారి తోటలో నాయ బ్రాహ్మణ సోదరుల ఆత్మీయ సమావేశం జరిగింది. ముఖ్య అతిథిగా శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు. నాయ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ తొండమల్ల పుల్లయ్య, టీటీడీ బోర్డు సభ్యుడు సిద్ధవటం యానాదయ్య, నందా యువసేన అధ్యక్షుడు ఇంటూరి బాబ్జీనంద, కార్పొరేషన్ డైరెక్టర్ కల్వకూరి ధనమ్మ గౌరవ అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్ర చరిత్రలో ప్రథమంగా వృత్తి పనిలో ఉన్నవారికి ప్రోత్సాహకాలు, విద్యుత్ సబ్సిడీ, ఆలయాలలో ప్రాధాన్యత, ఉద్యోగాల కల్పన, అట్రాసిటీ చట్టం తీసుకువచ్చిన ఘనత కేవలం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఈ సందర్భంగా శ్లాఘించారు. కల్వకూరి శ్రీనివాసులు, ద్రోణాదుల వెంకట్రావు, తాళ్లపాలెం సత్యం, పాతపాలెం మాల్యాద్రి, అన్నలూరి సురేష్, భీమవరపు నాగేశ్వరరావు, అన్నవరం మాధవరావు, పొంగూరి శ్రీహరి, వినుకొండ గోవిందు, కూరపాటి శ్రీనివాసులు కార్యనిర్వాహకులుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డిని వీరు ఘనంగా సత్కరించారు. వీరి సంక్షేమం, అభివృద్ధి కోసం తాను అన్ని వేళలా సహకరిస్తానంటూ ఎమ్మెల్యే తెలియజేశారు. స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేఎంఎన్ఆర్ మాలి, వడ్లమూడి వెంకటేశ్వర్లు, గంధం ప్రసన్నాంజనేయులు, పందిటి కామరాజు, పునుగోటి అనురాధ తదితరులు పాల్గొన్నారు. మనిషి తర్వాత కొడుగుట్టు బంగాళ ఇతని దగ్గర ఉందన్నమాట. ఆంధ్ర ఒక అతనికి షేవింగ్ చేస్తుంటా నీళ్లు బలదోసాడు. నీళ్లు తెప్పారా అన్నాడు. నీళ్లు తెచ్చే లోపల ఈ కోడిగుడ్డు అంత బంగారం ఆ బ్యాగ్ నుంచి తీసి పెట్టేశాడు జోబీలో. ఈయన చేపించుకునే ఆయన అతను ఇంకా పోయిందని మనోవ్యాధిగా తిరుగుతుంటే ఈయన 10 మందిలో ఉండి ట్రారా అనంటే ఏంద్ర ఈ మధ్య మళ్ళీ డల్లుగా ఉన్నా అంటే ఏముందిలేరా సార్ అన్నాడంట. కాదులేరా ఆ కోడిగుడ్డు అంత బంగారం ఉండదు ఎవరికైనా అంటే ఉన్నా జాగ్రత్త చేసుకోవద్దంట సార్, పోగొట్టుకుంటే ఏముంటుంది. సరే మీ దగ్గర ఉంటే ఉన్నట్టేనంటారు అందరి దగ్గర. ఇదిగోరా నేను ఇలా తీశాను. అంత ఎంతో చరిత్ర కలిగిన జవహర్లాల్ నెహ్రూనే మెడంచండి సార్, చలంచండి సార్, మెడకాడు చేయాలి అంటే ఒరే శత్రు దేశాలకే. ఇక్కడ నుంచి ఎన్ని రాష్ట్రాలకి వైద్య కళాకారులను అందించింది ఈ గడ్డ అనే విషయాన్ని, ఎంతటి మహోన్నతమైన కళాకారులు ఇక్కడ ఉన్నారు అనే విషయాన్ని తెలియజేశారు. నిజంగా నాయ బ్రాహ్మణులకి కావాలి అనే గడ్డ నిజంగా పుణ్యభూమి లాంటిది అనుకోవాలి. అక్కడ వీరందరూ సుమారు ఒక 70 ఏళ్ల నుంచి కలగంటా ఉన్నారు. వాయిద్యానికి ఆరాధ్యుడు త్యాగరాజు స్వామి ఆయన ఆలయాన్ని ఇక్కడ నిర్మించుకొని ఆయన ఆలయం సాక్షిగా, ఆయన పాదాల సాక్షిగా మన వృత్తిని, మన వాయిద్యాన్ని, మన కళని పెంపొందించుకుందాం అని ఆశపడతా వచ్చారు ఏళ్ల తరబడి, ఒక 70-80 ఏళ్ల నుంచి. అంటే సుమారుగా ఒక 3 తరాలు వెళ్ళిపోయినాయి. అంటే 3 తరాల రాజకీయ నాయకులు వెళ్ళిపోయారు. ఎందరో ఎమ్మెల్యేలు, ఎన్నో పార్టీలు, ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి. ఎలక్షన్ అప్పుడు మీ దగ్గరకు వస్తున్నారు, మీ హామీలు నెరవేరుస్తామని మీతో చెప్తున్నారు, ఓట్లు వేయించుకుంటున్నారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత హామీలు నెరవేర్చే సంగతి దేవుడు ఎరుగు. కనీసం మీకు దర్శన భాగ్యం కూడా కల్పించలేని పరిస్థితి. చాలాసార్లు నేను ఎక్కడున్న పెద్దలతో చాలాసార్లు మాట్లాడాను. ఇన్ని సంవత్సరాలుగా కొట్లాడుతూ ఉంటే త్యాగరాజు స్వామి ఆలయాన్ని నిర్మించడానికి, దానికి సంబంధించిన స్థలాన్ని ఇవ్వటానికి, నిధులు ఇవ్వటానికి అక్కడున్న మీ స్థానిక నాయకులకి ఏమబ్బా ఇబ్బంది అని చాలాసార్లు ఇక్కడున్న పెద్దలను అడిగాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో నాయ బ్రాహ్మణులకు అత్యున్నత అవకాశం కల్పించి 6 జీవోలు ఇవ్వడం జరిగింది. వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నాయ బ్రాహ్మణ సోదరుల దృష్టికి తీసుకొచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఒక కరపత్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాని గౌరవ శాసనసభ్యుల ద్వారా ఇనాగ్రేషన్ చేసి తర్వాత మాట్లాడుతూ తెలియదు. మనకి ముసునూరు దగ్గర మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన స్థలం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి కృతజ్ఞతగా మనమందరం ఆయనకి కరతాళ తొనుల ద్వారా, మీరందరూ చప్పట్ల ద్వారా ఆయన సీనియర్ నాయకుడు వినుకొండ బ్రహ్మయ్య గారు, ఆయన దాదాపు ఒక 40 సంవత్సరాల నుంచి కమ్యూనిటీలో సర్వీస్ చేస్తూ మన కమ్యూనిటీ కోసంగా త్యాగరాజస్వామి గుడి కట్టాలని ఆయన చేసిన శ్రమ, మా శ్రమ అంతా వృధా అయిపోయింది. అయితే మన లీడర్లు అడగంగానే
వైసీపీలో ఉన్న మన లీడర్లు అడగగానే కమ్యూనిటీకి ఒక శక్తి లాంటి త్యాగరాజ స్వామి గుడిని ఏర్పాటు చేసిన దానికి గౌరవనీయుల ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి మనం అందరం శిరస్సు వచ్చి ఆయనకి నమస్కారాలు తెలియజేయాల్సిన పరిస్థితులను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగనన్న వచ్చిన తర్వాత ఏ కులానికి లేని ప్రారియారిటీ, ఏ కులానికి లేని గౌరవం ఒక న్యాయ బ్రాహ్మణ కమ్యూనిటీకి ఇవ్వాల్సిందే ఇచ్చిన పరిస్థితి మనకు కనపడతా ఉంది. సాయిరెడ్డి అన్న గారు ఎంపీ అవ్వాలన్నా, మన రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారన్నా ఎమ్మెల్యే అవ్వాలన్నా మనమందరం ఓటు దేని మీద వేయాలా? మరొకసారి చెప్పండి, మన గుర్తేంటి? దయచేసి అందరూ గుర్తు పెట్టుకోండి, గుర్తుంచుకోండి. మన గుర్తు పాన గుర్తు. దయచేసి మీరు పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు 2 ఈఎంలు ఉంటాయి, ఈవీఎంలు. రెండిట్లో ఎక్కడికి వెళ్ళినా మనకు కలపడాల్సిందే పాన గుర్తే. 2 కాదు 20 చోట్ల ఓట్లు వేయాల్సి వచ్చినా మనకు గుర్తుండాల్సింది, మనకు నొక్కాల్సిన బట్టను పాన గుర్తు. అదొకటి గుర్తు పెట్టుకొని ఎన్నికల వరకు మనమందరం మనసులో గుర్తుండాల్సిన గుర్తు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. చివరిసారిగా మరొకసారి అన్న అందరి ముందే మళ్ళీ మిమ్మల్ని అడుగుతున్నా, ఎన్నికలు అయినప్పుడు ఆ సభలో మిమ్మల్ని ఎలాగ ఇబ్బంది పెట్టా మళ్ళీ ఇబ్బంది పెడుతున్నా. 100 అంకణాల స్థలంతో పాటు ఖచ్చితంగా మీ వ్యక్తిగత నిధులు, ప్రభుత్వ నిధులు కూడా ఇచ్చి దాన్ని అనతి కాలంలోనే పూర్తి చేసి తర్వాత జరగబోయే సభ ఖచ్చితంగా అదే త్యాగరాజ మందిరంలో జరపవలసిందని నేను మిమ్మల్ని వేడుకుంటూ, ఆ సభకు కూడా మనమందరం ఇలాగే హాజరవ్వాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. జై హింద్, జై జగన్. ఆప్త బంధు అని చెప్పుకోవాలి, వాస్తవంగా చెప్పుకోవాలంటే. ఎందుకంటే నాయ బ్రాహ్మణులు కావల కళాకారులు, చాలా గుర్తింపు కలిగిన కళాకారులు ఉన్నారు. అలాంటి కళాకారుల్ని ఈరోజు 4-5 రాష్ట్రాల్లో చెప్పుకుంటే ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా కావాలని నేర్చుకొని వాయిద్యం కళాకారులు నేర్చుకొని వెళ్ళిన ప్రతి రాష్ట్రంలో 4-5 రాష్ట్రాల్లో ఉన్న గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కావలి అంటే చాలా మంది తెలియకపోవచ్చు, కానీ నాయ బ్రాహ్మణ సోదరుల దగ్గరికి పోయి అడిగితే కావలి అంటే ఖచ్చితంగా కావలిలో ఉన్న గుర్తింపు తీసుకొచ్చిన మా గురువు గారు అల్లూరు సుబ్రహ్మణ్యం గారు, వెంకటశాస్త్రి గారు తీసుకొచ్చిన గుర్తింపు మరువలేనిది. అలాంటి వారు కూడా గతంలో తెలుగుదేశం పార్టీ నాయకుల దగ్గరికి పోయేసి తిరిగి కాళ్ళు అరిగిపోయి అలసిపోయారు. కేవలం నాయ బ్రాహ్మణులు కళాకారులు వాళ్ళ కళని కొంచెం మెరుగుపరుచుకునే దానికోసంగా స్థలం ఏంటయ్యా, మేము ఏదైనా ఏర్పాటు చేసుకుని అక్కడ సాధన చేసుకోవడానికో, ప్రాక్టీస్ చేసుకోవడానికో, నేర్పించుకోవడానికో అని చెప్పి అడిగితే ఏ నాయకుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మాకు హామీలైతే ఘనంగా ఇచ్చారే కానీ ఈ రోజుకి ఎవ్వరు కూడా మాకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఏ నాయకుడు లేడు. ఈ రోజు మా అన్న, మా ప్రతాప్ అన్న గర్వంగా చెప్తా ఉన్నా, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈ రోజు కనీసం సుమారు 100 అంకణాల స్థలం కేటాయించిన ఘనత రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి గర్వంగా చెప్తా ఉన్నా. దీనికి ప్రతి ఒక్క నాయకుల సోదరుడు కూడా ఎంతో ఖచ్చితంగా ప్రతి ఒక్కరం కూడా కృతజ్ఞతతో అండగా ఉండాల్సినటువంటి అవసరం మనకుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి అవ్వాల్సిన అవసరం ఉందో లేదో కానీ బలహీన వర్గాలకు చెందినటువంటి నిజంగా నాయకురాలు అంటే మనలాంటి చిన్న కులాలకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే మనందరం కూడా అభివృద్ధి చెందుతాం. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ప్రచార సాధకులుగా, ఓటర్లే కాదు మనము ఓట్లు నేర్పించే సాధకులుగా ఈ రోజు నుంచి మనం ఎన్నికల వరకు ప్రచారం చేయాల్సినటువంటి బాధ్యత మనందరం తీసుకోవాలి. ఇటువంటి ముఖ్యమంత్రిని ఈ రోజు అడగంగానే ఆదరించినటువంటి ఇటువంటి శాసనసభ్యుల్ని ఈ రోజు నెల్లూరు యొక్క పార్లమెంట్ అదృష్టం చేస్తుంది. ఈ రోజు పార్టీలో ప్రధానమైనటువంటి వ్యక్తి, కీలకమైనటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఈ రోజు పార్లమెంట్ కి ఇక్కడ పోటీ చేస్తారంటే నిజంగా మనం అందరం కూడా అదృష్టం చేసుకున్నటువంటి వ్యక్తులు. మీరందరూ కూడా ఈ రోజు కడప జిల్లాలో మేము గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఏ విధంగా అదృష్టం చేసుకున్నారో మీరు కూడా ఈ రోజు విజయసాయి రెడ్డి లాంటి నాయకులు మీ పార్లమెంట్ పోటీ చేస్తారంటే మనం అటువంటి వారిని ఉన్నతంగా అత్యధిక గెలుపు కాదు, అత్యధిక మెజార్టీతో గెలిపించే బాధ్యత మనం తీసుకోవాలి. ఆ గెలుపులో నాయకుల పాత్ర ఉందని గౌరవ శాసనసభ్యులు గారి పార్లమెంట్ గా గుర్తించాలంటే ప్రతి ఇంటికి పోయి మనం ప్రతి ఒక్కరి మనం సాపుకొచ్చే ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రభుత్వం చేసేటటువంటి మంచి పనులు
గత ప్రభుత్వం చేసినటువంటి దుర్మార్గమైన పనులు ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా ప్రతి ఒక్కరికి వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి, ప్రతాపన్న గారిని శాసనసభ్యులుగా, విజయసాయి రెడ్డి గారిని పార్లమెంట్ సభ్యులుగా అత్యధిక మెజార్టీగా చేసేదాంట్లో నాయబ్రాహ్మణ కుటుంబ సభ్యులందరూ కూడా కీలక పాత్ర వహించాలని కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్క నాయబ్రాహ్మణ సోదరుడికి సోదరి మనకి తెలియజేసుకుంటూ ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ పెద్దలకి నాయకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై జగన్. వెంకట్రావు, గృహనాథ వెంకట్రావు ఈరోజు మీకు అన్నదాన సత్యం బిట్రకొండ కావాలని అడిగాడు. తప్పకుండా దానికి సంబంధించి అక్కడ అధికారులతో మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో ఏ అవకాశం ఉన్నా కూడా దానికి సంబంధించి తప్పకుండా సాయం చేస్తానని కూడా మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇప్పుడు కూడా మేము మీ అందరికీ కూడా అండగా ఉంటాం. తప్పకుండా మీకు ఏ పని ఉన్నా కూడా కాబోయే బిడ్డగా, కాబోయే వాసిగా, పాతోయ బిడ్డగా మీకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటాం. తప్పకుండా మీకు సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కలిగించాలని కూడా కోరుకుంటూ ఈరోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన వేదిక మీద ఉన్న పెద్దలకు, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరికీ, ఇక్కడికి విచ్చేసిన సీను గాని సత్యం గాని రెండు కవిగా ఉంటారు. తప్పకుండా అందరూ కూడా కలిసిమెలిసి బాగా పనిచేసి మీ త్యాగరాజ భవనాన్ని అతి సుందరంగా, అత్యంత వైభవంగా తొందరగా పూజా కార్యక్రమం కూడా అయిపోయింది. దాన్ని స్టార్ట్ చేస్తున్నారు. దాన్ని కంప్లీట్ చేసి అన్న సోదరు చెప్పినట్టు నెక్స్ట్ మీటింగ్ ఎక్కడ పెట్టాలి, అక్కడ పెట్టుకునే దానికి మీకంతా సిద్ధమా? థ్యాంక్ యూ.